హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ తన మ్యాజిక్ ఏంటో చూపెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ వైజాగ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఒక అద్భుతమైన, అది కూడా బ్యాటింగ్ పిచ్చే, బేసిక్ హైదరాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్చే వైజాగ్ కూడా. అక్కడ కూడా మళ్ళీ విజృంభిస్తారేమో అని అనుకుంటే మిచెల్ స్టార్క్ మ్యాజిక్ స్టార్ట్ చేసిండు. టప్ప 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 వికెట్లు పడుతూనే పోయినాయి. అనికేత్ తప్ప ఇంకెవ్వరు కూడా, అనికేత్ ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో ఒంటరి పోరాటం చేసినట్టు క్లాసింగ్ కూడా వాడి 74 రన్స్ చేసి అనికేత్ బ్యాటింగ్ చేయడం వల్ల ఈరోజు ఎస్ఆర్హెచ్ కి ఒక అట్లీస్ట్ చెప్పుకోదగ్గ స్కోర్, 160, అదొక చెప్పుకోదగ్గ స్కోర్ వచ్చిందంటే అనికేత్ వల్లనే. ఇఫ్ నాట్ ప్రతి బ్యాటర్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఇఫ్ అనికేత్ ఆడకపోయింటే 100 లోపే ఎస్ఆర్హెచ్ ఆల్అౌట్ అయ్యే పరిస్థితి ఉంటుండే. సో దట్ వాస్ అనికేత్ అని ఒక మంచి బ్యాటర్, ఇంకొక మంచి బ్యాటర్ ఎస్ఆర్హెచ్ కి దొరికిందని చెప్పుకోవడానికి ఈ మ్యాచ్ లో వాళ్ళకున్న ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే ఇది ఒకటి. మిచెల్ స్టార్క్ టుక్ 5 వికెట్ హాల్, 5 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా తన స్పెల్ పూర్తవగానే ముందే ఎస్ఆర్హెచ్ ని ఆల్అౌట్ చేసేసిండు. 19th ఓవర్లోనే ఎస్ఆర్హెచ్ ఆల్అౌట్ అయిపోయింది. 20 ఓవర్స్ కంప్లీట్ గా కూడా ఆడలేదు. సో ఇట్లా వీళ్ళు బ్యాటింగ్ అయిపోగానే బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ చాలా చాలా మంచి బౌలింగ్ ఆడింది, చాలా చాలా మంచి బ్యాటింగ్ చేసింది. వాళ్ళ ఎట్లయితే వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు ఎట్లయితే ఉండేనో పిచ్, డిఫరెంట్ పిచ్ పైన ఏమైనా ఆడుతుర్రా అన్న ఒక అపోహ కూడా కలిగింది. ఎందుకంటే ఫ్యాబ్ డూ ప్లస్ 50 వేసిర్రు. ప్రతి బ్యాట్స్మెన్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ మినిమం 20+ రన్స్, 30+ రన్స్ చేసే వెళ్ళారు. వాళ్ళు ఎవ్వరు కూడా స్టార్టింగ్ లో వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడానికి టైం తీసుకుర్రు, తర్వాత మంచిగా సెట్ అయ్యారు, తర్వాత ప్రతి బ్యాటర్స్ కొట్టిరు. 16th ఓవర్లోనే మ్యాచ్ ని కంప్లీట్ చేసారు. బేసిక్ గా ఈ రెండు టీంలో మైనస్ పాయింట్ ఏం, ఐ మీన్ డిఫరెన్స్ ఏమైంది ఈ మ్యాచ్ లో అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ హిట్టింగ్ కోసం మాత్రమే ట్రై చేసి ఇది చేయడం అవుట్ అయిపోయింది. సో దీని ద్వారా మిగతా టీంలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిట్టింగ్ ఒకటే చేస్తామంటే ఇట్లా కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ 200% ఉంటే ప్రతి పిచ్ ఒకటే రకంగా ఉండదు. హైదరాబాద్ అంటే ఫ్లాట్ పిచ్, హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉండడం వల్ల బ్యాటింగ్ కి ఈజీగా అనుకూలంగా ఉంటది కాబట్టి, హార్డ్ పిచ్ అంటే బ్యాటింగ్ హార్డ్గా ఉంటుంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటది కాబట్టి హైదరాబాద్ లో కొట్ట దగ్గర కాబట్టి ఇక్కడ మాత్రం ఇలా వేరే ప్లేసెస్ కి వెళ్తున్నా కూడా ఎస్ఆర్హెచ్ కి ఇంకా డిఫికల్ట్ అవ్వబోతుంది. అండ్ బ్యాటింగ్ లో ఢిల్లీ డేర్డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా ఆడారు కాబట్టి వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళు టైం తీసుకొని షాట్లు కొట్టారు కాబట్టి వాళ్ళకి బ్యాటింగ్ ఇదైపోయింది. ఈ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్హెచ్ కి చాలా నెగిటివ్. లాస్ట్ మ్యాచ్ లోనే అది కూడా 16th ఓవర్లోనే కంప్లీట్ చేసేసి ఈ మ్యాచ్ కూడా 16th ఓవర్లోనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెగిటివ్ రన్ రేట్ చాలా పెరిగిపోయింది ఎస్ఆర్హెచ్ కి. ఐ థింక్ మైనస్ లో ఉంది ఇప్పుడు, -8.81 సంథింగ్, -0.881 సంథింగ్ ఏదో ఉంది. సో అట్లా మైనస్ లో ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అన్న ఓన్లీ హిట్టింగ్ కి ట్రై చేయకుండా విన్ కోసం 2 పాయింట్స్ కోసం ట్రై చేస్తే మ్యాచ్ గెలుస్తారు తప్ప హిట్టింగ్ అంటే మ్యాచ్ గెలవరు.